మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో తెలంగాణ మొత్తం కూడా రాష్ట్రం అయిపోయిందని చెప్పేసి కూడా ఆయన అన్నటువంటి విధానానికి సంబంధించి అసలు ఏంది ఆయన ఉద్దేశం ఏంది? నిజంగానే తెలంగాణ రాష్ట్రం అప్పులప్పాలు అయిందా, లేకపోతే అప్పులబ్బాలు చేయబడుతుందా, లేకపోతే కావాలని చెప్పేసి ఇలా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మ గౌరవం మీద, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీద ఒక విషయం చిమ్మే ప్రయత్నం జరుగుతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏబీవీపీకి సంబంధించిన మిత్రుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, మీ పేరే? పృథ్వీ అన్న. ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకోరా. నమస్తే అండి, పృథ్వీ నా పేరు. నేను ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ, ఉస్మానియా విద్యార్థిని. రైట్, చూస్తున్నామన్న ఈరోజు ప్రతిసారి కూడా ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించడం, ఇదే ఉస్మానియా గడ్డ మీద, ఇదే వెనుక మన బ్యాక్గ్రౌండ్ మీద ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఏబీవీపీ అయితేనేది, లేకపోతే అలాంటి జనరల్ అయితేంది, సబ్బండ వర్గాలు చేస్తే ఏదో తెలంగాణ వచ్చింది. రైట్, ఒక 10 ఏళ్ల పాటు నడిచింది. ఇప్పుడు కొత్తగా దీని మీద మళ్ళీ ఒక దాడి మొదలవుతుంది. ఈ అప్పుల రాష్ట్రం అయిపోయింది, నాకు అసలు అప్పు పుడతలేదు, మేము ఢిల్లీకి పోతే కనీసం మేము చెప్పులు కూడా ఎత్తుకుపోతానికన్నా కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారన్న? అంటే తెలంగాణలో సామెత ఉంటుంది, ఆడ చేతగాక పాత గజాలన్నారంట. ఒక నృత్యకారిని ఆడడం చేతగాక నాకు పాత గజ్జలు ఉన్నాయని చెప్పిందంట. అంటే నిన్ను ఈ రాష్ట్రానికి ఒక ఇంటికి పెద్దలాగా నేను ముఖ్యమంత్రికి చేసుకున్నాము, నీ ఇంటి పరువు నువ్వు తీయొద్దు కదా. సరే, తెలంగాణ అప్పుల తెలంగాణ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుల తెలంగాణ, ఇంకోటి ఏంటంటే ఈ అప్పుల తెలంగాణ అంటే మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ర్యాలీ సభలు తీయండి, ఆయన యొక్క ప్రసంగాలు వినండి. ప్రతి ప్రసంగంలో కేసీఆర్ తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిండు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే స్వయంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి తెలియదా తెలంగాణ రాష్ట్రము అప్పులోకి కూరుకుపోయిందని? స్వయంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అప్పుల తెలంగాణ రేవంత్ రెడ్డి మరి ఏం చూసుకొని హామీలు ఇచ్చిండు? చెప్పాలి ఫస్ట్ థింగ్. ఓకే, సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చిన ఏ హామీలు ఇస్తే ఏమున్నది, అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వద్దాం, వచ్చాక చూద్దాంలే అని ఇచ్చినట్టున్నాడు. వచ్చింది. సరే, తెలంగాణ ప్రజల యొక్క గ్రహచారమా, కాంగ్రెస్ నాయకుల యొక్క అదృష్టమా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ప్రపంచ వేదిక పైన మొన్నటికి మొన్న వేరే దేశానికి వెళ్ళి ఇంగ్లీష్లో అనుకుంటే ఆడిజ్జ తీసిండు ప్రపంచ వేదికగా. నిన్నేమో మాట్లాడుతూ జీటీవీ వాళ్ళది పోలీసు రియల్ హీరోస్ పేరు మీద పెట్టినటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళి నన్ను ఉద్యోగ సంఘాలు కోసుకోర్రి, నా దగ్గర ఏం లేదు అంటే. నీ దగ్గర ఏం లేదంటే నీ ఇంట్లోకి వెళ్ళి అడుగుతారు ఎవరన్నా? అంటే తెలంగాణ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? రెవెన్యూ జనరేట్ చేస్తావు, ఆదాయం జనరేట్ చేస్తావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణకి సంక్షేమ పథకాలకి, ఉద్యోగులకి, జీతాలకి నిన్ను ఒక జీతగాళ్ళగా పెట్టుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి బ్రదర్, నేను అంటే చాలా మంది అలాంటి మేధావి వర్గం అయితేనే కొంచెం జర్నలిస్ట్ వర్గాలు కూడా గతంలో ఇస్తున్న హామీలు ఏదైతే ఉందో, కేసీఆర్ గారు 10,000 రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాం, 2,000 పింఛన్లు ఇస్తే 4,000 ఇస్తాం అన్న తర్వాత కూడా చాలా మందికి డౌట్లు వచ్చి అడిగినాం. మేము కూడా ఒకసారి అడిగిన సందర్భం సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, మేము కాంగ్రెస్ పార్టీ అపారమైన అనుభవం ఉన్న వాళ్ళం, సంపద ఎలా సృష్టించాలో మాకు తెలుసు అని చెప్పేసి అన్న కాడికి వచ్చింది. మరి ఎందుకు వాళ్ళకి పాలన అవగాహన రాహిత్యం కనిపిస్తుందా, లేకపోతే కావాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రం మీద విషయం చెప్తుందా? మీరు ఒక వీడియో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఒక అమ్మని అడుగుతూ, ఇప్పుడు తీసుకుంటే నీకు రైతు బంధు 10,000 వస్తుంది, 2 నెలల తర్వాత తీసుకుంటే 12,000 వస్తుంది, నువ్వు అప్పుడు రేవంత్ రెడ్డి నువ్వేం చెప్పాలి? తెలంగాణ అప్పుల కుప్పగా ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 8,000 వస్తుంది అని చెప్పాలి. కానీ 12,000 వస్తుంది ఎందుకు చెప్పినావు? అంటే అంత కాన్ఫిడెంట్ ఎందుకున్నది నీకు? అంటే నీకు ఏమన్నా గుప్త నీళ్ళు ఏమన్నా ఏడన్నా కనిపించినాయా? గుప్త నీళ్ళు కనిపించినప్పుడు అంత కాన్ఫిడెంట్ తోటి చెప్తాడు, నా దగ్గర లంక బిందెలు ఉన్నాయి నేను చెప్పి, అదే లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినా ఏం లేవు అని మాట్లాడాడు. అంటే ముఖ్యమంత్రి స్థాయిగా సరిపోదు. ఒక సర్పంచ్, వార్డు మెంబరు మాట్లాడేటువంటి మాటలు ముఖ్యమంత్రిగా వారు మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్టేచర్ ఏంది, ఆయనకు ఒక గుర్తింపు ఉంటుంది. దట్టు తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదు, ఓకే, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అశాస్త్రీయంగా ఉంటున్నాయి. ఎవరిని సంప్రదించకుండా, ఒంటెద్దు పోకూడలతోటి, ఎవరి యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా ఈరోజు ఆయన ముందుకు పోతా ఉన్నాడు.
సరే మొన్న హెచ్యూ ల్యాండ్ 400 ఎకరాలు అమ్మి అట్లనే ఇట్లనే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాలం వెళ్ళేద్దాం అనుకున్నారు. యూనివర్సిటీ చెందిన భూమి విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరు కలిసి ఆపినాం దాన్ని. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే ఏదైనా ఒకటి అమ్మాలి, అమ్మితే కానీ నడిచట్టు లేదు. దీనికి 2 పార్టీలు కారణం. బీఆర్ఎస్ పార్టీ కారణమే, కాంగ్రెస్ పార్టీ కూడా కారణమే. ఈ విషయం నేను ఒప్పుకుంటా. బట్ ఏమైందంటే ప్రజలకు నీది తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అని చెప్పేసి నువ్వు తీసుకుపోవడంలో సక్సెస్ అయినావు. ఎవరు? కాంగ్రెస్ పార్టీగా, రైట్? సక్సెస్ అయ్యారు. యూఆర్ ఇన్ పవర్ నవ్వు, అధికారంలో నువ్వు ఉన్నావు. బట్ దీనికి సంపద సృష్టించాలి, దీనికి ఇట్లా భూములు అమ్మితేనే ఈరోజు మేము పథకాలు ఇస్తాము, లేకపోతే మీరు ఏదో ఏమంటారు దాన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, ఇక్కడ చూస్తేనే తీరా ఏం చూస్తే కాలి బిందెలు కనపడుతున్నాయి అనే పదాల నుంచి ముందు నుంచి కూడా స్టార్ట్ చేసుకుని రావడం జరిగింది. ఇది జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే సంపద సృష్టిస్తేనే ఈరోజు ప్రజలకు ఉచితాలు ఇవ్వచ్చు, లేకపోతే రాష్ట్రం సుభిక్షంగా ఉంచవచ్చు. బట్ ఇది ఎందుకు మిస్ అవుతుందో అంటున్నా. గతంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకు ఇవ్వగలిగిండు, ఇప్పుడు వీళ్ళు రాగానే సడన్లీ ఎందుకు పోయినాయి ఇవన్నీ? ఒకటండి, అప్పుడు వచ్చిన అప్పులు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాయి, అప్పుడు ఎందుకు వచ్చినాయి? ఒకటి, ఫస్ట్ ఏమో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ కారణంగా కొన్ని సంవత్సరాలు వెళ్ళ తీసుకుంటూ వచ్చిర్రు. మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా కోకపేట భూములు అమ్మడము ప్రతి దాంట్లో ఉంటది అది. అవును, కోకపేట భూములు అమ్మినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, నెస్సి భూములు దాంట్లో తప్పింది అంటాడు. అవును అవును, నువ్వు చేస్తే నేను ఇది చేస్తా. అదేమో సామెత ఉంటుంది తెలంగాణలో, తండ్రి తండ్రి మీద ఎరిగితే కొడుకు కోనేట్లు ఎరిగింది అంటారు. ఆయన కోకపేట భూములు అమ్మిండు, నేను నెస్సి భూములు అమ్ముతా, దాంట్లో తప్పింది అంటాడు. సామాన్య ప్రజలు అనేది అదే. బీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ వల్ల కొన్ని సంవత్సరాల కాలం వెళ్ళదీసింది, సర్వైవ్ కాగలిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 2016 తర్వాత అప్పులు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పులు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అంటే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా మారుస్తారు. అప్పులు అంటే మళ్ళీ మామూలు అప్పులు కాదు, 8 లక్షల కోట్ల అప్పులు అంటే ఈరోజు తెలంగాణ చెప్పేది 4.5 లక్షలు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరంటారు? 10 ఏళ్లలో అది వరకు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి, అర్థమవుతుంది. ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్రదర్, మిత్తి కట్టనీకే పైసలు సరిపోవట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. మిత్తి కడతాను కూడా అప్పుడే వల్ల అంతేముంది పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా, 18,500 కోట్లు మాత్రమే మన ఆదాయము. ఈ 18,500 కోట్లల్లా మీరు జీతాలు ఇవ్వమంటారా, సంక్షేమ పథకాలు ఇవ్వమంటారా, పెన్షన్లు ఇవ్వమంటారా, స్కూళ్ళకి ఇవ్వమంటారా, కాలేజీలకి ఇవ్వమంటారా, ఏం చేయమంటారా చెప్పురు అంటుండ ఆయన. ఏది ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మాట్లాడిన మాట అది మంచిది. రాష్ట్రం యొక్క ఆదాయం 18,500 కోట్లు మాత్రమే, ఇక నేనేం చేయాలంటున్నా ఆయన. మరి ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు మనం చూసుకుంటే అయితే అసలు లిక్కర్ మీద విపరీతంగా ఆదాయం వచ్చేస్తుంది తెలంగాణ రాష్ట్రం. అంటే దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ కూడా 3 పువ్వులు 6 కాయలు ఉన్నాయి. ఇదే హైదరాబాద్ లో 100 కోట్ల ఎకరం పోయిన ఒకటండి. ఇప్పుడు మన కేసీఆర్ హయాంలో భూముల యొక్క వాల్యూ పెంచడము, రిజిస్ట్రేషన్ డబ్బులు, లిక్కర్ కి టెండర్లు వేయడము, టెండర్ లో విపరీతమైన డబ్బులు, విపరీతంగా విచ్చలవిడిగా మీరు మద్యం రేట్లు పెంచేసిర్రు, ఆ భూముల రేట్లు పెంచేసిర్రు, ఎల్ఆర్ఎస్ అని అదని ఇదని ఎక్కడికక్కడ డబ్బులు దొబ్బిర్రు, పైసలు తినేసిర్రు మొత్తం. ఇప్పుడు తిని మళ్ళీ అప్పులు చేసి అట్లా ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వచ్చిర్రు. ఎట్లా నెట్టుకుంటూ ఎట్లా వచ్చిర్రు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏంటంటే, ఎప్పుడైనా కానీ మన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి బయటకు రివీల్ చేసినప్పుడు మనం మార్కెట్లో చెడిపోతాం. ఫస్ట్ థింగ్. ఇప్పుడు స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా దగ్గర ఏం లేదు, నన్ను ఏం చేసుకోరు, నన్ను కోసుకోరా అంటే మార్కెట్ లో మొత్తము తెలంగాణ అంటే ఏం లేదు, తెలంగాణలో కప్పులు చేద్దాం తెలిసిపోతుంది. అప్పుడు అది అసమర్థత కాదా? అసమర్థతనే. నేను అందుకే ఫస్ట్ మాట అదే చెప్పిన, ఆడచేతగాక పాత గజ్జలు అంటారు. ఆయనకు పాలన అనుభవం లేదు, ఆయనకు పాలించడం రావట్లేదు. బై గాడ్ గ్రేసు ఆయన ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ సీఎం. యాక్సిడెంటల్ సీఎం గా ఈరోజు చైర్లో కూర్చున్నాడు. యాక్సిడెంటల్ సీఎం గా చైర్లో కూర్చొని ఈరోజు మనము బ్రహ్మానందము అది సినిమాలు ఉంటుంది, ఐసీయూలో కూర్చొని వెంటిలేటర్ కాడ ఒత్తితే పేషెంట్ లేస్తాడు పంటాడు. అట్లుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి. అంతేనా? వచ్చుతుండు లేస్తుండు పేషెంట్ లేస్తు ప్రజల పరిస్థితి అట్లా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఏముంది, రైతు రుణమాఫీ కాలే, ఎవరికి మాకైతే కాలేదండి. అంటే నేనంటే ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, రైతు బిడ్డగా నేను రైతు బిడ్డగా చెప్తున్నాను, రైతు రుణమాఫీ రాలే.
ఒక్కటి ఏంటంటే అమలు అయ్యేది ఒక్కటి ఫ్రీ బస్సు మాత్రమే. ఆ ఫ్రీ బస్సులో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడొచ్చు చాలా ప్రమాదాలు. ఒక చంటి బిడ్డలు కూడా టైర్ల కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. మీరే అంటున్నారు కేవలం ఒక ఫ్రీ బస్సు వల్ల మాత్రమే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చేసిందని చెప్పేసి. ఆ ఫ్రీ బస్సు కోసం 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిరా? నేను అనేది దానికోసం అనట్లేదు నేను. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అమలయ్యేది ఒక ఫ్రీ బస్ మాత్రమే. ఇంకోటి ఫ్రీ బస్సులు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆర్టీఓలు కావచ్చు, వీళ్ళందరికీ వెహికల్ ఇన్స్పెక్టర్లకు వీళ్ళందరూ కూడా అరే ఒక పేదోడు బండి మీద 3 పోతే 1000-2000 ఫైన్ కొడతాడు. మరి 40 మంది ఎక్కి ఆర్టీసీ బస్సులో 100 మంది ఎక్కితే ఎందుకు ఫైన్ కొట్టవా? నువ్వు లాజిక్ పాయింట్ నువ్వు ఎందుకు కొట్టవు? ఫిట్నెస్ లేసిన బస్సు నడుపుతారు, దానికి లైట్ వాళ్ళు కూడా సమ్మెకి పోతుంటారు. ఇప్పుడు సమ్మెకి పోతాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేదు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు ఎవరు కూడా సంతోషంగా లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్తున్నా కదండి, యాక్సిడెంటల్ సీఎం కాంగ్రెస్ పార్టీ నాయకులనే సంతోషంగా ఉంటారు. ఎవరు సంతోషంగా ఉండరు? వాళ్ళ ఎమ్మెల్యేలు వాపోతుర్రు, మా పనులు అయితే లేవు, మీ పనులు ఇక్కడ చేయాలని. వాళ్ళ పనులు అయితే లేవట. సెక్రటరియట్ చుట్టాలి, తిరగాలి, సెక్రటరియట్ చుట్టూ తిరగాలి. ఎవరి పనులు అయితే లేవు. ఒక సీఎం యొక్క అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, వీళ్ళే కుటుంబ పాలన అని కేసీఆర్ అన్నారు కదా, వాళ్ళకన్నా ఎక్క పెద్ద కుటుంబం. ఇప్పుడు సరే కేసీఆర్ కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డనేమో ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ, ఇంకొక అల్లుడేమో రాజ్యసభ ఎంపీ. వీళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యేనో చట్టసభలకు మెంబర్ గా ఉండి తిరుపతి రెడ్డి ఏమున్నదని, కొండరెడ్డికి ఏమున్నదని, మరి వీళ్ళు ఎట్లా మరి అధికార కార్యక్రమాలకు ఎట్లా వస్తున్నారు? వీళ్ళు డైరెక్ట్ రివ్యూలు ఎట్లా చేస్తున్నారు? మీనాక్షి నటరాజన్ గారు అయితే డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లకు పోతుంది, సెక్రటరియట్ లకు పోతుంది. అది సెక్రటరియటా గాంధీ భవనా? గాంధీ భవన్ అర్థమైతే సెక్రటరియట్ అర్థమైతే లేదు. బట్ దర్జాగా పోయి ఆడ కూర్చొని ఐఏఎస్లను ఐపీఎస్లని నేను కమాండ్ చేస్తా అంటే ఏం నడుస్తుంది? ప్రజాస్వామ్యమా లేకపోతే కాంగ్రెస్ ప్రజాస్వామ్యమా ఇది? అంటే ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ పాలన అంటే ఇందిరాగాంధీ అప్పుడు చెప్పింది గరీబ్ హటావో అని. అప్పటి నుంచి ఇప్పటిదాకా గరీబ్ హటావో పోలే. కాంగ్రెస్ పాలించిన ఎంత కూడా దరిద్రమే. 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మడం తెలంగాణ ప్రదేశం మొట్టమొదటి తప్పు. 1200 మళ్ళీ తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందరో మంది రైతులు రాత్రిలో కరెంటు పెట్టబోయి కరెంటు షాక్ తగిలి వాళ్ళని పుట్టన పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంత ప్రజల్ని నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అత్యధికంగా ఉగ్రదాడులకు, అదేవిధంగా బాంబు పేలుళ్లకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. ఏదో దాన్ని ఏమంటారండి, నసీబులో రాసి పెట్టున్నది. నేను ఇంకోటి రేవంత్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, విధానాలు కావచ్చు, అంటే ప్రజలకు అవి నచ్చట్లేవు. ప్రజామోదం చెందినవి కావవి. అంత ఊర్లలో కొర్రి అరే బండ బూతులు తిడుతుర్రు రేవంత్ రెడ్డిని. అది అంటే వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ సినియర్ ఎట్లుందంటే పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది. పెనం మీద ఉంటే డైరెక్ట్ కాలలేదు, ఇప్పుడు పొయ్యిల పడితే డైరెక్ట్ కాలుతున్నది. అప్పుడు పెనం మీద ఉన్నప్పుడు పెనం అనేది కొద్దిగా వేడి కలిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనతోనే అంటే కేసీఆర్ ఎట్లా మెయింటైన్ చేసిందంటే తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఐపీఎస్ చూపించిండు. ఐపీఎస్ చూపించినప్పుడు దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, తెలంగాణ మీద మంచి హోప్స్ పెట్టుకొని పెట్టుబడులకు వచ్చారు. పెట్టుబడులకు వచ్చింది అంతే. సరే అది ఏముంది లోపల ఏందనేది తను కప్పిపుచ్చి అన్ని ఎన్ని దొంగ పనులు చేసినా కూడా కనపడింది. ఇప్పుడు ఇది ఈ మోతే వరకేమో చేతన అయితే లేదు, అది ఇనక చేతన అయితే లేదు. చేతగాక ఏం చేసిండు, చేతులు ఎత్తేసిండు. అంటే మేజర్గా అండి మీకు పెట్టుబడులు ఇక్కడ ఇప్పుడు మిస్ అవుతాయి. అంటే 2-3 రకాలండి. హైదరాబాదు అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 3 అవరోధాలు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి హైడ్రా. ఇప్పుడు హైడ్రా తోటి పేదలు ఇల్లు కూల్చిర్రు. అదేనా ఇంత వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాత కూడా హైడ్రా ఇంకా కూడా స్టిల్ ఈజ్ నాట్ స్టాపింగ్. రేపు హైడ్రా పిఎస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. మీరు అంత లేదులేండి. మీరు ఈ మధ్య చూడండి హైడ్రా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవుతూ చూడండి.
వాళ్ళు ఏం లేదు కుంటలు పుడికత్తి తీసుడు, ఎవరన్నా వర్షంలో కొట్టుకపోతే ఆ చెరువులకి వెళ్ళి కాపాడు. లేదు ఇవి హైడ్రా కూడా అదే పని ఉంది. మామూలుగా ఇక్కడ డ్రైనేజ్ నిండిపోతే మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడము ఇటువంటివి చేస్తుంది. అయితే హైడ్రా వల్ల ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది డ్రాప్ అయింది. ఇంకోటి 144 సెక్షన్ పెట్టారు హైదరాబాద్లో. ఇది చాలా మందికి తెలియట్లేదు. 144 సెక్షన్ వల్ల దేశంలో ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే తెలంగాణలో శాంతి భద్రతలు సరిగా లేవని అర్థం. మామూలుగా తెలంగాణ ముఖ చిత్రం కొట్టినప్పుడు లేవన్నప్పుడు నీకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి? పెట్టుబడులు రావు. ఇంకా ఈ పెద్ద మనిషి ఏం చేసే అందరు ముందరికి వచ్చి ఇక మా దగ్గర డబ్బులే లేవు, మా చెప్పులు ఎత్తుకుపోయేటట్టు చూస్తుర్రు, మమ్మల్ని దొంగలాగా చూస్తుర్రు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఇక పెట్టుబడులు రావు. సరే పోనీ అప్పులు దొరకవు. నిన్ను నమ్మేవాడు పెట్టుబడి పెట్టాడు ఒక ప్రాజెక్టు కూడా ఇయ్యరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలండి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? నువ్వు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక హాస్టల్ కట్టాలనుకుంటున్నావు, 10 కోట్ల హాస్టల్ కట్టాలనుకున్నప్పుడు ఒక 6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే 4 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నావు, ఒక 100 కోట్లు ఖర్చు అయితే వాళ్ళని కేంద్రాన్ని అడిగితే 50 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి జీతాలు ఇవ్వడానికి మిత్తులు కట్టడానికి ఏమని అడుగుతారు కేంద్ర ప్రభుత్వాన్ని? అసలు దానికి కూడా చూపించాలి కదా. ఇప్పుడు నువ్వు కేంద్రం అడిగినప్పుడు డిపిఆర్ ఉండాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. లేదు బ్రదర్, 13 నెలలు అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేక. అవును కేంద్ర ప్రభుత్వం దేశంలోనే సర్పంచులు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే సర్పంచులు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఎందుకు అది కూడా పెట్టుకోవడానికి భయపడుతున్నట్ట? ఎందుకు? అరే నీకు రుణమాఫీ కాలేదని ఎవరికి? రుణమాఫీ రాంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లకు కొద్ది బతకనిస్తారా? బరగలు అందుకొని ఊరవతలాగా ధర్మి కొడతారు. ఎవరికి రుణమాఫీ కాలేదు, సంక్షేమ పథకాలు ఎవ్వరు కూడా సరిగా అందట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు కూడా నాకు తెలిసైతే 10% ఏమో వాళ్ళు అమలు చేసినట్టున్నారు. అది కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అంట కార్లో కూర్చొని గిప్ప గుద్దుకుంటారంట. ఎందుకు గుద్దుకుంటారు అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ క్రమశిక్షణ లేదు, వాళ్ళ కోఆర్డినేషన్ లేదు. దేశాన్ని ఇప్పుడు వీళ్ళ రాష్ట్రాన్ని ఏమి వెళ్తారు, ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు? ఎక్కడికక్కడ కమిషన్లు, ఇసుక దందా, కేసీఆర్ని ఇసుక దందా అని మరి వీళ్ళు చేసేది ఏంది? ఇంకా డబల్ చేస్తూ ఉన్నారు. ఇంక వీళ్ళు కమిషన్లు డైరెక్ట్ ఒక మంత్రి పెళ్ళాం అయితే ఇంట్లో కూర్చొని ఫైన్లు పట్టుకరా, నీ ఫైల్ ఏముంది, నీ సంతకం పెడతా, నాకు 30% 40% కమిషన్ ఏం అంటే ఇంత దౌర్జన్యము, ఇంత దారుణము, ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 5 సీట్ల వరకు గెలుస్తుంది. అంతే. 5 సీట్లు కూడా గెలుస్తుంది. 0 నుంచి 5 ఆ 5 కూడా ఇక ఎవరో డబ్బులు ఉన్న ఉంటారు కదా, మన ఇక పంచుతారు డబ్బులు. ఇలా పని అదే కదా కాంగ్రెస్ పార్టీ పని. అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర బాగా డబ్బులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. డబ్బులు పంచి వాళ్ళు మొన్న గెలవడే కారణం కూడా అదే. ఎక్కడికక్కడ డబ్బులు పంచి అదేమంటారు కదా మీరు, కొన్ని సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చారు. సాగు తప్పి కన్నులు ఉంటే అంటారు చూసిర్రా, అట్లా అయింది. కొద్దిగా అయితే చచ్చిపోవు వీళ్ళు, కానీ సాగు తప్పి కన్నులు ఉంటే ఇంకేదో ఇంకా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ క్లారిటీ ఉన్నారు. మళ్ళీ రాము అని చెప్పి ఇప్పటికిప్పుడు ఏమైనా ఉంటే చదువుకోవాలి, అవతల పడాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాదని చెప్పి వాళ్ళు కూడా క్లియర్ కట్ ఉన్నారు. ఒకటి ఏంటంటే విద్యార్థులకి ఇచ్చినటువంటి నేను ఒకటి చెప్తా అండి. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు కాంగ్రెస్లో మిత్రుడు ఉంటే అడిగిన, ఏంది మరి రాజీవ్ యువ వికాసం ఎంత అప్లై చేసినామంటే ఈ 1,50,000 చేసినా అన్నాడు. మరి 5-4 లక్షల దాకా ఉంది కదా అంత అంటే అది ఎవరికి రాదు, 1,50,000 ఎవరికైతే తీసిర్రో వాళ్ళకి. సిబిల్ స్కోర్ ఉంటే నువ్వేందా ఇచ్చేది? బ్యాంక్ కూడా ఇచ్చాడు కదా, నువ్వేంది ఇచ్చేది? అదే ఇట్లా తిప్పి నీ ముక్కన్నట్టు చెప్తుండు. సిబిల్ స్కోర్ ఉంటాను కదా, నువ్వేంది ఇచ్చేది? బ్యాంక్ కూడా ఇస్తాడు నాకు. కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థికి అంటే 4 లక్షలు రాదు, అందుకే నేను 1,50,000 ఇస్తున్నా. 1,50,000 చిన్నగా ఉంటుంది కదా, అందరికి వస్తుంది. అది అంటే కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఫస్ట్ నమ్మకం లేదు. మరి ఇంకా తెలంగాణ ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాము. నెక్స్ట్ ఎన్నికలప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లోకల్ బాడీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పి అదేవిధంగా మనకు అనుకూలమైనటువంటి నాయకుడిని, గవర్నమెంట్ని చేతనైన ఫస్ట్ చేతనైన ఎన్నుకుంటే బాగుంటుంది. అసలు ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ మీద ప్రేమ ఉండాలి, తెలంగాణ మీద ఇష్టం ఉండాలి.
తెలంగాణని అంతో ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలి. అభివృద్ధి అనేది అట్లున్నా నాశనం చేయకపోతే చాలు. రైట్, నాశనం చేయకపోతే చాలు. తెలంగాణ ప్రతిష్టని దిగజారకపోతే చాలు. రైట్, థ్యాంక్ యూ, మంచిగా మాట్లాడినా, వెరీ గుడ్.